ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ ఒక ప్రోగ్రామ్ అంటే మార్చ్ 21 జరుపుకోవాలని చెప్పి 2012లో యునైటెడ్ నేషన్స్ అనౌన్స్ చేసింది అనమాట. 2012 నుంచి మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ మార్చ్ 21వ తేదీన మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు 2025కు గాను మార్చి 21కి థీమ్ అనేది ఫారెస్ట్ అండ్ ఫుడ్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ థీమ్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఫుడ్. అంటే ఫారెస్ట్ ఎలా రోల్ ప్లే చేస్తుంది, వైటల్ రోల్ ఎట్లా ప్లే చేస్తుంది ఈ ఫుడ్ కలెక్షన్ ఫుడ్ సిస్టమ్స్లో అనేది ఈరోజు థీమ్గా తీసుకున్నారు. మీకు తెలుసు, మీరు నేను కొద్దిగా పిల్లల గురించి మాట్లాడతాను నేను ఎక్కువగా. మీ అందరికీ తెలుసు మనం మానవుడు ఎట్లా మనుగడ సాధించాలని. ఫస్ట్ ఏం చేసేవాడు మానవుడు? ఫుడ్ కలెక్ట్ చేసుకునేవాడు. హంటింగ్ అండ్ గ్యాదర్ టైప్ అంటాం. అంటే గ్యాదరింగ్ అంటే కలెక్షన్ అనమాట. హంటింగ్ అంటే జంతువులు వేటాడటం. అంటే ఆ అడవుల్లోనే నివసిస్తూ ఆది మానవుడు అడవిలోనే నివసిస్తూ అడవిలోనే వేటాడుతూ అడవిలోనే ఫుడ్ కలెక్షన్ చేసుకునేవాడు. అక్కడే ఆ అడవి ఫలసాయం తింటూ ఆ విధంగా మనుగడ సాగించాడు మొదట ఆది మానవుడు. తర్వాత ఏమైంది? తర్వాత మెల్లమెల్లగా అగ్రికల్చర్ అనుకోవడం జరిగింది. అంటే వ్యవసాయం కూడా ఎక్కడ స్టార్ట్ అయింది? నది పరివాహ ప్రాంతాల్లో స్టార్ట్ అయింది వ్యవసాయం. అప్పటి నుంచి కొద్దిగా సివిలైజేషన్ అనేది నాగరికత అనేది స్టార్ట్ అయ్యి ఈ విధంగా 2025 నాటికి ఈరోజు ఏ స్టేజ్కి వచ్చామో మీ అందరికీ అవగాహన ఉంది. ఇట్లాగే ఫారెస్ట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మామూలు సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ అనేది ఉంటుంది, ఫైర్స్ ఉంటాయి, తర్వాత ఎన్నో ఉంటాయన్నమాట. మీ అందరికీ కొద్దిగా క్లుప్తంగా చెప్పాలంటే ఫారెస్ట్ అనేది మన మనుగడకి ఎంతో ఉపయోగం. ఫస్ట్ ఫారెస్ట్ మీద ఆధారపడేటువంటి అడవి జంతువులు ఫారెస్ట్ మీద ఆధారపడి ఉంటాయి. మన ఫారెస్ట్ని మనం డిస్ట్రాయ్ చేస్తే, బాబు వినాలా, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఫారెస్ట్ అనేది కోల్పోయామంటే ఫస్ట్ ఏమవుతుంది? అడవి జంతువులు ఆవాసం పోతుంది. ఆవాసం పోయిందంటే ఏముంది? ఊర్ల మీద పడతాయి. ఇప్పుడు ఏనుగులు అలాగే చేస్తున్నాయి కదా పల్మనేరులో. రేపు పొద్దున ఎప్పుడైనా పల్మనేరు ఊళ్ళో కూడా ఏనుగులు పడవచ్చు. ఆల్రెడీ పడుతున్నాయి పరివాహ ప్రాంతాల్లో, బార్డర్స్లో. ఇప్పుడు ఫారెస్ట్ అనేది మనం పోగొట్టుకున్నామంటే ఆ ఏనుగులు వచ్చి మన ఇంటికి వచ్చేస్తాయి. మన ఇల్లు ధ్వంసం చేస్తే మనం ఒక ఫారెస్ట్కు పరిగెత్తాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడైనా ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మన మైండ్లో పెట్టుకోవాలా. ఎప్పుడు చెట్లు అనేది కొట్టకూడదు, ఫారెస్ట్ ఫైర్ పెట్టకూడదు, వన్యప్రాణులని హింసించకూడదు. ఎప్పుడు వన్యప్రాణులు అంటే మామూలు మన దారిలో పోయే కోతులు కూడా కావచ్చు, కోతులు కూడా మనం హింసించకూడదు. అన్నింటికీ రక్షణ చేయడానికి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఉంది, వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఉంది. మేము అన్నింటికీ రక్షణ తీసుకుంటాం. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ చెట్లు కొడుతున్నారు, లేదా ఫారెస్ట్ ఫైర్ పెట్టారు, లేదా వన్యప్రాణులు వేటాడుతున్నారని చెప్పేసి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు తొందరగా తెలియజేయాల్సిందిగా కోరుతుంది. మీరు ఎంత తొందరగా తెలియజేస్తే అంత తొందరగా మేము వచ్చి కాపాడగలం అనమాట. ఫారెస్ట్ కానీ వన్యప్రాణులు కానీ దేరైనా కానీ. అర్థమవుతుందా మీకు? మెయిన్ మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు భారత పౌరులు. మీరు ఒక నలుగురిని చెప్పి, మీ అమ్మ నాన్నకి చెప్పేసి, మీ పక్కన ఉన్న నైబర్స్ చెప్పడము, వీళ్ళందరికీ అవగాహన కలిగిస్తారని చెప్పి మిమ్మల్ని ఉద్దేశిస్తూ ఎక్కువ మాట్లాడుతున్నాను. ఈరోజు మీరు హాజరుగా అయ్యారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాను. అలాగే అందరినీ ఫారెస్ట్ సబ్జెక్ట్ మీద అందరికీ అవగాహన కావాలని చెప్పి కూడా మాట్లాడుతున్నాను. నేను ఈ పల్మనేరు టౌన్లో చాలామంది ఎన్జిఓస్ కానీ పెద్దలు కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు. అది చాలా శుభప్రాయము ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ. వాళ్ళు ప్రతి ఒక్క రోజున, అంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డేని కూడా వరల్డ్ ఫారెస్ట్ డే అయితే ఏమి, ఇంకోటి ఏమి ఎన్విరాన్మెంట్ డే అయితే ఏమి, జూన్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ప్రపంచ అడవి దినోత్సవం శుభ సందర్భంగా అందరికీ కూడా మొక్కల శుభాకాంక్షలు. ఇప్పుడు మన భారతదేశంలో కానీ మన ప్రపంచంలో కానీ పర్యావరణంలో ఏ మాత్రం దెబ్బతిన్నా కానీ మనుషులు అంత హ్యాపీగా జీవించలేరు. ఎందుకంటే పర్యావరణంలో ఆక్సిజన్ మనకు రావాలంటే మనకు చెట్లు ఉండాల్సింది. చెట్లు రోజు రోజు నాశనం అయిపోయిందంటే మనకు ఎండల తీవ్రత తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది, ఎండ వేడిపోయి ఎక్కువ అవుతుంది. అందుకోసమే
మన ప్రపంచంలోనే అత్యధిక స్థానం అంటే ఉన్న డిపార్ట్మెంట్ ఏదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మనకు ఈ అడవులు నాశనం చేయకుండా దాన్ని పరిరక్షించాలంటే అందరూ భాగస్వాములు అవసరం. అందుకనే ఒక డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంటు దీనికోసమే చెట్లు నాటే దానికోసమే మనం ఎక్కువ శ్రమిస్తున్నాము. నేను పలమనేరు గురించి క్లుప్తంగా చెప్పగలను. మన పలమనేరు అటవీ శాఖ మన భూభాగ్యంలో 43% అడవులే ఆక్రమించుకుంది. ఎందుకంటే 43,000 హెక్టార్ల భూమి అటవీ శాఖకు పరిధిలో ఉంది. ఇంకా రిమైనింగ్ కొంత వాటర్ బాడీస్ ఉంటుంది, కొంత వ్యవసాయ పొలాలు ఉంటుంది. అంతా కలిపితే మొత్తం కలిపితే ఇంకొక 57% మాత్రమే భూమి ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా మన కౌంటింగ్ ఎలిఫెంట్ శాంక్షన్ ఉన్నది. ఇక్కడ మనకు ఎక్కువ ఎలిఫెంట్స్తో మనం అనునిత్యం ఎలిఫెంట్స్తోనే ఉంటాము. ఎక్కడా లేదు మనకు మన ఆంధ్రప్రదేశ్లోని ఎలిఫెంట్స్ ఉన్న ప్రదేశం ఏదంటే పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాలు. కాబట్టి ఇటువంటి ఫారెస్ట్ ఇంత అంటే చెప్పాలంటే భారతదేశంలో మనకు 33% ఉండాలంటే ఇక్కడ మనం మోర్ దెన్ 43% ఉందంటే దీని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకు అటవీ శాఖ కానీ అందరూ కానీ ఈ 43% 50%కి వచ్చేటట్టు కృషి చేస్తే అంటే 50% అంటే మీ పొలాల్లో గట్లలో ఎక్కడ పడితే అక్కడ చెట్లు విరివిగా నాటి ఈ రహదారులు అన్ని ప్లాంటింగ్ మనం చేసినట్లయితే మనం ఖచ్చితంగా మనం 50% అనుకున్న దానికి రీచ్ కాగలం. అట్లే ఇప్పుడు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గారు కూడా మనకి ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ అనే ఒకటి ఖచ్చితంగా మనం ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఆ వర్క్స్ కూడా మనం చాలా ఫాస్ట్గా జరుగుతున్నాము. తొందరలో మనకు ఎలిఫెంట్స్ కూడా ఇంక ఎలిఫెంట్స్ వస్తుంది. దాని తరఫున మనం ఏదైతే మొదటి అడుగులు ఉంటుందో దాన్ని బట్టి క్రాల్లో వేసి కొంతవరకు మనం పంట నష్టాన్ని తగ్గించేదానికి ప్రయత్నించాలనే ఉద్దేశంతో మనం ఎలిఫెంట్ క్యాంప్ కూడా ఇక్కడ పెడుతున్నాము. అట్లే ఇంకా ఫ్యూచర్ డేస్లో ఈ ఎలిఫెంట్స్కు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటర్ స్కార్సిటీ ఉందో అడవుల్లో సోలార్ ప్యానల్స్ సోలార్ బోర్స్ వేసేసి మనం ఎక్కడెక్కడ వాటర్ కల్పించే దిశలో మనం పోతున్నాము. ఇప్పటికే మనం 3 చోట్ల బోర్లు సోలార్ ప్యానల్స్ అమరుస్తున్నాము. అదే మరి ఇంకా ఫ్యూచర్లో కూడా ఎక్కువ మన తరఫున ఎక్కడైతే మనకు ఎలిఫెంట్స్ ఏరియా ఉందో అక్కడంతా ఎక్కడైతే కుంటలు చెక్ డ్యాములు ఏమంటే ఆ ప్రాంతాలంతా బోర్లు వేసేసి దానికి నీళ్లు మనం వసతి కల్పిస్తే ఆటోమేటిక్గా ఏనుగులు అక్కడే ఉంటుంది, దానికి నీళ్ళ సౌకర్యం ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ డెవలప్మెంట్ దానిపైన దృష్టి సాధిస్తున్నాము. తర్వాత నేను మళ్ళీ మాట్లాడుతాను. ఇప్పుడు వ్యక్తులు చాలామంది ఉన్నారు, వారు మాట్లాడితే కొంతమంది మరియు మా ప్రొడక్షన్ ఆర్టిస్టు మరియు గౌరవనీయులైనటువంటి పబ్లిక్ అంటే లోకల్గా ఉన్నటువంటి అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక నిర్మించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు మల్లిచెట్ల దేవేంద్ర. నేను గంగవరం హై స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా పలమనేర్ ప్రకృతి అని ఒక వాట్సాప్ గ్రూప్, నాది ఎన్జిఓ అయితే కాదు, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి చుట్టుపక్కల మన ప్రజలంతా కూడా ప్రతిరోజు వాళ్ళకి మొక్కలు నాటాలనేసి చెప్తూ కొన్ని మొక్కల్ని పంపిణీ చేశాను. చాలా వరకు ఇప్పటికీ 12,000 మొక్కలు నేను ఇచ్చినవి, తర్వాత నాటినవి కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని బతికింటాయి లేదు. అందుకనేసి ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే పాఠశాలలో చదివే పిల్లలకి అయితే విలేజ్లో ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళకి పండ్ల మొక్కలు జామ, సపోటా ఇలాంటివి ఎవరికైతే అవసరం ఉందో ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి మాత్రమే ప్రతి సంవత్సరం కొన్ని మొక్కలు పంపిణీ చేస్తున్నాను. ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తూ ఉంది అంటే, ఒక బయాలజీ టీచర్గా ఒక సారు ఫారెస్ట్ సబ్ డివిజనల్ ఆఫీసరు, సో ఫారెస్ట్ గురించి మొత్తం తెలుసు. సార్ అందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ చెట్ల యొక్క విలువ తెలుసు. నేను కూడా బయాలజీ టీచర్ కాబట్టి చెట్టు గురించి తెలుసు. మీకు కూడా ఎక్స్టింక్ట్ స్పీసీస్ అంటే మీ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఏమంటే కూడా 8th క్లాస్ పిల్లలకి మనం చెప్పినాం. ఒక 20 సంవత్సరాల తర్వాత మీకు ఒక 35 సంవత్సరాలు ఉంటుంది. మీ పిల్లలు మీరు బతకాలంటే ఇప్పుడుండే పరిస్థితులు ఎలానే కొనసాగితే బతకడం కష్టం. ఎందుకంటే ఈ భూమి పైన 33% ఫారెస్ట్ ఉండాలని సార్ చెప్పారు. ఇప్పుడు మన మండలంలో అంటే మన పరిధిలో 43% ఉంది. ఎందుకు మనకి ఇక్కడ అడవి ఉంది,
చిత్తూరు ఏరియాలో ఎక్కువగా మామిడి మొక్కలు నాటుతారు. కానీ మనం కొన్ని వేరే జిల్లాలు వేరే రాష్ట్రాలకు వెళ్ళినట్టయితే మనకు యావరేజ్ వచ్చి 19% మన ఇండియాలో ఫారెస్ట్. అంటే 33% ఉండవలసింది 19 ఉంది, ఒక 23 దాకా వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మనకేమి ఇప్పుడు మనకు ఎంత వాటర్ కావాలంటే ఒక రోజుకు 1 లీటర్ నీళ్ళు మీకు సరిపోతుందా? మనం ఎక్కువ తెచ్చుకుంటాం. అలాగే మనకు అన్ని రకాలుగా కాపాడేది మొక్కలు అనేది 33% అడవి రూపంలో ఉండాలి. అందుకనే మీరంతా కూడా ఎన్లైట్ అనే ఉద్దేశంతోనే మన పలమనేరు ప్రాంతంలో చాలామంది కూడా మన పీటీఏ సభ్యులంతా కూడా మొక్కలంతా కూడా మన నాటడానికి అంతా సహకరించినారు. మన సీతారామయ్య సార్ గారు అయితే నర్సరీలు చెప్పేసినారు. ఎవరన్నా పేద ప్రజలు వెళ్తే అక్కడ చెట్టు 100 రూపాయలు అనుకోండి, వాళ్ళు 80 రూపాయలు 70 రూపాయలు ఇస్తే మిగతా సార్ డబ్బిస్తారు. నర్సరీ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయండి. ఆ రకంగా ఎన్ని మొక్కలు వెళ్ళిందో లేక నాకు తెలీదు, చాలా డబ్బులు అయితే సార్ ఖర్చు పెట్టినారు. సో ఈ విధంగా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు లేకుంటే నేను గౌరవ ఇక్కడ అనుకుంటే జరగదు. ప్రతి ఒక్కరూ అందుకే 2018లో వేసిన బ్యానర్ నేను ఇక్కడ ఆ బ్యానర్ తెచ్చినాను. ప్రతి ఇంటికి కనీసం ఒక చెట్టు ఉందా అని చూసుకోవాలి. మనకి ఎన్ని బిల్డింగ్లు ఉందనేది కాకుండా కనీసం ఒక చెట్టు ఉందా మన ఇంటి దగ్గర చూసుకోవాలి. తర్వాత ప్రతి వీధిలో నీరు ఉందా. ఇప్పుడు మన బజార్ వీధిలో నడుస్తూ ఉంటే విలేజ్ నుంచి ఏదైనా కొనుక్కోవాలని కొంత దూరం పోతే ఎక్కడ ఉండదు. అందుకని కష్టపడి 2-3 మొక్కలు నాటించినారు బజార్ వీధిలో. అది కూడా ఏమవుతా ఉంది, అక్కడ మాత్రం నుంచి ఫోన్ చేసుకుంటారు, బండి ఆపుతారు. కానీ ఏమరా ఎండాకాలంలో మనం ఒక చెట్టు నాటుదామే మన ఇంట్లో లేకుంటే ఈ వీధిలో అందరినీ అడిగి ఉండదు అన్నమాట. తర్వాత ఇంకోటి పలమనేరు నిండా పచ్చదనం. అంటే నేను పలమనేరులో ఉన్నాను కాబట్టి పలమనేరు నిండా, మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు అనుకోవాలి. ముఖ్యంగా మీరు చిన్నపిల్లల్ని మీ ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏమంటే సార్ చెప్పారు వైల్డ్ లైఫ్. ఇప్పుడు నువ్వు నాటుకోడి పెంచుకుంటావు, నువ్వు కోసుకోవచ్చు. కానీ అడవిలో కోడి మీ నాన్న చేస్తే నువ్వు తినొచ్చా? తినకూడదు, తప్పది. అదేవిధంగా అడవిలో చాలా సంపద ఉంది. అడవి తొందరలు ఉన్నాయి, ఎలుగుబండి అయితే సంపద, అదే మనం చంపేస్తుంది. ఈ జింకలు ఇలాంటి వాటిని ఈ మారుమూల ప్రాంతాలు అంటే అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా వేట అయితే తగ్గింది అనుకుంటా. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు బావిలో పడిపోయిన దాన్ని దొరికిన దాన్ని చంపేయడము, దాన్ని తినేయడము. నువ్వు పెంచి పోషించిన దాన్ని తినే హక్కు నీకు ఎక్కడ ఇస్తారు? పాపం కదా అది. సో కాబట్టి తల్లిదండ్రులు చెప్పాలా, అడవిలో ఉండే మొక్కల్ని కానీ జంతువులను కానీ వేటాడే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అది మనం నీళ్లు పోయలేదు, దానికి ఆహారం. దినోత్సవం అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఈరోజు చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అందుకు